ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా చాలా చిన్నదైనటువంటి కొన్ని ద్వీపాల సమూహం లక్షద్వీప్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి అపాయింట్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ పటేల్ గారు గతంలో గుజరాత్లో మంత్రిగా పనిచేశారు. వారు అనేక ఆంక్షలు అక్కడ ప్రజల మీద పెట్టడం, అది ప్రజల ఆహారపు అలవాట్లను కూడా వాటి మీద కూడా ఒత్తిడి తెచ్చి బలవంతంగా వారి ఆహారపు అలవాట్లు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వెబినార్ తలపెట్టాము. ఇందులో పాల్గొంటున్న అందరికీ నా నమస్కారాలు. ఈరోజు కార్యక్రమానికి డాక్టర్ కె నారాయణ గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారే ఇనిషియేటివ్ తీసుకొని ముందు డాక్టర్ శ్రీధర్ గారితో మాట్లాడి వారి అంగీకారం తీసుకున్న తర్వాత నాకు చెప్పి ఇది నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిపితే బాగుంటుందని అన్నారు. అందుకని వారు దీనికి అధ్యక్షత వహించి దీన్ని నిర్వహించడం సముచితంగా ఉంటుంది. వారిని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం నిర్వర్తించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, అందరికీ స్వాగతం. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ శ్రీధర్ గారికి ఇది ప్రధానంగా మా జాతీయ స్థాయిలోనే చర్చ వచ్చింది. ఈ లక్షద్వీప్ అనేది చాలా చిన్న ద్వీపమైన ది నేషనల్ వైడ్ ఛాలెంజింగ్ పొలిటికల్ టాస్క్ వచ్చింది. ఎందుకంటే మన భారతదేశం పార్లమెంటరీ సిస్టంలోనే లౌకిక వ్యవస్థ ఉంది. చిన్న చిన్న ద్వీపాలైనా పెద్ద రాష్ట్రాలైనా అందరినీ కలుపుకుపోవాలి. చిన్న మతాలలో చిన్న మతమైనా పెద్ద ఏదైనా సరే సెక్యులర్ ఫ్రేమ్వర్క్తో ఉండాలి. దానికోసం మెజారిటీ మైనారిటీ అనే పద్ధతి కాకుండా అందరిని కలిపిపోయేటువంటి పద్ధతిలోనే ఈ వ్యవస్థ ఉండాలనేది స్థూలంగా అంగీకరించినటువంటి సిస్టమ్, అది పార్లమెంటరీ సిస్టమ్ అందులో ఆమోదించింది. ఆ మేరకే మన రాజ్యపాలన సాగాల. రాను దానికి కొంచెం తూట్లు వచ్చే ప్రమాదం వచ్చేసింది. పార్లమెంటరీ వ్యవస్థలో అంగీకరించినటువంటి మౌలిక విధానాలు సైతం క్వశ్చన్ మార్క్ పడిపోయినాయి. అవి చాలా ఉన్నాయి, అవి తర్వాత మారుకోవచ్చు. ఇప్పుడు మనకు పర్టికులర్గా లక్షద్వీప్ సంబంధించిన సమస్య వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా రేపటికి ఈ లక్షద్వీప్ ప్రజానీకానికి సంఘీభావంగా ప్రదర్శన చేయాలని చెప్పి పిలిపించడం జరిగింది సిపిఐ. అంటే చిన్నది కదా దేశం ఉంది, ఎందుకంటే అక్కడ ఆహారపు అలవాట్ల పైన దెబ్బకొస్తారు. అది ఫండమెంటల్ రైట్. అది మన భారతదేశంలో ఫండమెంటల్ రైట్. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆహారం వాళ్ళు తినుకోవచ్చు. అంతేగాని దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం పెడితే లౌకిక వ్యవస్థకే ప్రమాదించబడుతుంది. స్లోగా ఇది క్రమం స్టార్ట్ అయితే దేశం ఒకటే ఉండదు, విడిపోతాయి. ఇప్పుడు అది బహుశా చాలా అందమైనటువంటి టూరిస్ట్ ప్లేస్. అది చాలా బాగుంటుంది. సహజమైనటువంటి సౌందర్యాలు అనుకున్నాయి. దానిలో ఉన్నది 65,000 పాపులేషన్ అయినా 97% ముస్లిమ్సే ఉన్నారు అక్కడ. ఎక్కువగా మలబార్ కేరళ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అక్కడ ఉంటారు. వేరే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ ఆహారపు ఎగుమతి దిగుమతులు కూడా కేరళ నుంచి ఆధారపడి ఉంటాయి. అట్లాంటప్పుడు కేరళకు దగ్గరగా ఉంటుంది. అది అరేబియన్ కాదు కాబట్టి దీని మీద సడన్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్, అతను గుజరాత్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అతను ఇప్పుడు మామూలు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఏదో IAS IPS అంటూ వచ్చేవాడు, కానీ డైరెక్ట్గా పొలిటీషియన్ వచ్చాడు. ఆయన రావడమే దాని మీద చాలా ఆంక్షలు పెట్టాడు. చివరికి NRC నేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ NCR అండ్ CCA వీటిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. అది ఇంకోటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అయితే ఇప్పుడు కార్పొరేట్ క్షేత్రకి వెళ్తుందో
ఇది కూడా అట్లా పోవాలని ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టుంది. అందుకే ఆన్సర్ చాలా పెట్టాడు. వాళ్ళు ఫుడ్ మీద ఆన్సర్ పెట్టాడు, యాంటీ గోండా యాక్ట్ పెట్టాడు. వాళ్ళకి అసలు రౌడీలో లేదు, అక్కడ చాలా పీస్ఫుల్ ప్లేస్ అది. చివరికి కోవిడ్ కూడా అక్కడ లేదు, ముందర ఫ్రీ ఫ్రమ్ కోవిడ్. తీర్థం వచ్చినాక అంత ఫ్రీ చేశారు కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ప్రజలకి సంఘీభావం పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొంచెం చర్చించి భారతదేశ ప్రజానికానికి కూడా ఒక సందేశం, సంకేతం పంపాలని లక్షదీప్ ప్రజానికానికి మన సంఘీభావం ఉండాలని ఉద్దేశంతోనే ఈ వెబినార్ మీటింగ్ పెట్టాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి శ్రీధర్ గారు ఆయన జాతీయ స్థాయిలో ఆయన మంచి పాత్ర వహించిన వ్యక్తి. చెప్పక్కర్లా గురించి పదే ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. జగమేగిన బాపుడికి జంజమేళ అన్నట్టుగా శ్రీధర్ గురించి చెప్పి టైం వేస్ట్ చేయకుండా వారిని మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ చాలా కీలకమైన ఒక రాజ్యాంగపరమైన అంశం పైన మనం ఇవాళ చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా మనం సెక్యులర్ సామ్రాజ్యాన్ని, రాజ్యాంగ విధానాన్ని అనుసరించాలని 70 ఏళ్ల క్రితం నిర్ణయించుకున్నాం. ఇది అందరూ కలిసి చర్చించుకొని మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగం. ముఖ్యంగా ఇవాళ మనం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య సెక్యులరిజాన్ని నిలబెట్టుకోవడమే. ఎందుకు అనంటే ఇప్పుడు లక్షద్వీపులో పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని చెప్తున్నది పైకి కనిపిస్తున్న నిజమైనప్పటికీ అక్కడ 96-97% మంది ముస్లింలే ఉన్నారు కనుక వారి జీవన శైలిని, జీవన వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను ఒక్క కుదుపుతో, ఒకే ఒక షాక్ ట్రీట్మెంట్తో మార్చాలనే ఒక తీవ్రమైన వేగంతో చేస్తున్న ప్రయత్నంలాగా కనపడుతున్నది. అక్కడ వచ్చింది ఇబ్బంది. ఇప్పుడు ఇది రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజ్యాంగపరంగా మిగతా అన్ని కోణాల నుంచి చూసినా కూడా రాజకీయమైన ఉద్దేశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ అభివృద్ధి కోసమే అనే మాటకి అది నమ్మకం కుదరడం లేదు. అది ఇప్పుడు వచ్చిన సమస్య, మనం దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్య. నిజానికి ల్యాండ్ ఎక్విజిషన్కి కొత్త చట్టం అవసరం లేదు. 2013 చట్టం ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఆల్రెడీ ఉంది. పోలీస్ పవర్స్ కోసం మీకు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మీరు ఎవరికి ఏ కారణం చెప్పకుండా ఏడాది పాటు నిర్బంధించడానికి జాతీయ భద్రతా చట్టాలు బోలెడున్నాయి. ఇవన్నీ కాక మీరు దినాము పొద్దున రాత్రి మధ్యాహ్నం అని తేడా లేకుండా సెడిషన్ యాక్ట్ని, రాజద్రోహం అని చెప్పి మామూలుగా పత్రికల్లో రాసేవాళ్ళని, ఫేస్బుక్లో రాసేవాళ్ళని, పాఠాలు చెప్పేవాళ్ళని, పిల్లల్ని ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి తోసేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే నీకు ల్యాండ్ ఎక్విజిషన్కు కొత్త చట్టాలు అవసరం లేదు, పోలీస్ పవర్స్ని ఎక్కువ చేసుకోవడానికి కొత్త చట్టాలు అవసరం లేదు. అట్లాగే పర్యావరణ అభివృద్ధి కోసం నీవేమైనా చేయదలుచుకుంటే దాన్ని చేయకుండా నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. నిజంగా అభివృద్ధి చేయదలుచుకుంటే ఆపేవాడు ఎవడు లేడు. ఇక 4వది కౌస్లాటర్ చట్టాలు ఒక దాదాపు 10-15 రాష్ట్రాలు చేసినాయి. సుప్రీంకోర్టు దాకా వచ్చినవి. ఆ సమస్య వచ్చింది. కౌస్లాటర్ అంటే ఈ పశువధ నిషేధం. పశువధను నిషేధించాలా, నిషేధించవద్దా? కౌస్లాటర్ అని మనం అంటున్నాం, కానీ అన్ని రకాల పశువులు. ఇప్పుడు ఈ లక్షద్వీప్లో వీరు ఈ కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ చేస్తున్న పని కూడా ఏంటంటే అన్ని రకాల పశువుల యొక్క వధ నిషేధించడం అనేది ఆయన తలపెట్టినాడు. ఒక యాంగిల్ నుంచి ఆలోచిస్తే పశువుల రక్షణ కోసం, పశు సంపద కోసం, రక్షణ కోసం మనకి ఇది ఒక ఆర్టికల్ 48 అని మన భారత రాజ్యాంగంలో ఉంది. అందులో ఏం చెప్తున్నారంటే మనకు పశు సంపద మన దేశానికి చాలా ముఖ్యమైన సంపద. ఆ సంపదను కాపాడుకోవాలి. దానివల్ల ఆర్థిక రంగంలో చాలా గొప్ప విజయాలు, ప్రయోజనాలు ఉన్నాయి అని అన్నారు. నిజమే. ఆర్థిక ప్రయోజనాలను ఆశించి పశు పోషణ ఉండాలి అని అన్నారు. కానీ
అదే ఆర్థిక కారణాల పైన పశువులను చంపి మాంసం తయారు చేసి ఎగుమతి చేయడం కూడా ఒక ఆర్థిక ప్రయోజనకరమైన అంశంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏ ఎకానమీని మీరు ఆలోచిస్తారు? ఏ ఎకానమీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ విధమైన చట్టాలు తీసుకొస్తారు అనేది మన ముందున్న సమస్య. సూత్రప్రాయంగా కనుక ఆలోచిస్తే, ఎందుకంటే మనం ఆహారపు అలవాట్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సెమినార్లో కనుక చెప్తున్నా. సూత్రప్రాయంగా మనం ఆలోచిస్తే పశువధని నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది, పార్లమెంట్కి ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు కూడా 2 సార్లు తీర్పు చెప్పింది. 1959లో ఒకసారి ఇచ్చిన తీర్పులో ఏమందంటే, లేదు మీరు అటు చేయడానికి, పశువధ చేయడానికి వీలేదని అన్నారు. పశువధన నిషేధించడానికి వీలేదన్నారు. కానీ 2015కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఆర్థిక అవసరాల కోసం పశువధన నిషేధించవచ్చు, సంస్కృతి కోసం నిషేధించవచ్చు, ఆర్టికల్ 48ని అమలు చేయడం కోసం నిషేధించవచ్చు అని తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఏమైందంటే, కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తయారు చేసింది. విచిత్రం ఏంటంటే, ఈ పశు మాంసము, పశువులు, ఆహారము, లైవ్ స్టాక్ అనే సబ్జెక్టు రాష్ట్రాల సబ్జెక్టు. అంటే ఇది కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో ఉంది. కేంద్రం చట్టాలు చేయడానికి వీలేదు. కేంద్రాలు ఫలానా చట్టం చేయడానికి రాష్ట్రానికి చెప్పడానికి కూడా వీలేదు. రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏది కరెక్ట్ అయితే అటువంటి చట్టాలు తీసుకురావాలి అని రాష్ట్రాలకు వదిలేశారు. ఇట్స్ ఎ లోకల్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. కేంద్రం ఏం చేసింది, 2017లో అక్కడ చాలా గొప్ప మేధావులు ఉంటారు కేంద్రంలో. వాళ్ళ బ్రెయిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. వారు ఎక్కడ ఏ అధికారం ఉందో వెతికి ఆ అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడుకుని దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబితాల మీద కూడా చట్టాలు చేయడానికి వాళ్ళు వెనకాడరు. ఏదో ఒక నియమం చూపించి దీని కింద నేను చేస్తాను అంటారు. మీకు ఉదాహరణకి రైతు చట్టాలు తీసుకోండి. 3 రైతు చట్టాలు రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు వ్యవసాయం పైన చేసిన చట్టాలు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఎదులేదు, ఉమ్మడి జాబితాలో ఒకటి ఉంది, దాంట్లో తీసుకొచ్చినాం అని అంటారు. ఇది అదో గొడవ. సుప్రీంకోర్టు తేల్చాలి. సుప్రీంకోర్టుకి టైం లేదు. ఈలోగా చట్టాలు అమలైపోతాయి. వాళ్ళ ఎజిటేషన్ అర సంవత్సరం పూర్తయింది, వాళ్ళ ఎజిటేషన్ పట్టించుకునే వాళ్ళు లేడు. మన ఎన్నికలు మనకు జరుగుతున్నాయి, మనం చేసే పనులన్నీ చేస్తున్నాం, ఇంకా కొత్త చట్టాలు తెస్తున్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ లాంటి వాళ్ళు కొత్త కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారు. మనం కొట్టుకుపోతున్నాం. రాష్ట్రాల సబ్జెక్టు మీద చట్టం చేయడం అంటే కేంద్రం చట్టం చేయడం. ఫెడరలిజం ఎక్కడ పోయింది? సో సెక్యులరిజం మీద దాడి జరుగుతున్నట్టుగా కనపడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వ విధానాలు భారత రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థ పైన, రాష్ట్రాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నది అనే నియమం పైన, రాష్ట్రాలలో ప్రజాస్వామ్య విధానాల పరిపాలన పైన కూడా దండయాత్రగా మారిపోతున్నాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఈ కౌస్లాటర్ అనే, ఈ గోవధ నిషేధం అనే, పశువధ నిషేధం అనే సూత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అంటే, ఆయా రాష్ట్రాలు చేసిన చట్టాలు చెల్లుతాయని ఆయా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేయలే. అది పక్కన పెట్టండి. వీళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్, రెగ్యులేషన్ ఆఫ్ లైఫ్ స్టాక్ మార్కెట్స్ రూల్స్ అని చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ అనేది కేంద్ర చట్టం. దానికి ఎంత రూల్స్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మే 23, 2017 వారు మొత్తం దేశవ్యాప్తంగా పశువధను నిషేధించారు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అది ఎక్కడ? ఎనిమల్ మార్కెట్స్లో. చూడండి, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్తి పశువధ నిషేధాన్ని చట్టం కూడా చెప్పట్లే. పూర్తి పశువధ నిషేధం చేస్తామని ప్రభుత్వం అనడం లేదు, చట్టాలు అనడం లేదు, నియమాలు అనడం లేదు. అది విచిత్రం, మనం తెలుసుకోవాల్సిన విచిత్రం. వాళ్ళు ఏమంటారంటే, మేము రెగ్యులేట్ చేస్తున్నాం అంతే అంటారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ పశువధ చేయడానికి వీల్లేదు అనే అంశాలను ఎక్కడైతే వాళ్ళు వివరంగా మనకు చెప్తారో అక్కడ మనకు దాని ఇంపాక్ట్ మనకు కనపడుతుంది. అక్కడ ఎట్లా ఉంటుందంటే, దాదాపు పూర్తి నిషేధం కిందకి వస్తుంది. అంటే రాజ్యాంగ పరంగా మీరు పూర్తిగా పశువధ నిషేధం చేయడానికి వీలేదు. నెంబర్ 1, రాజ్యాంగం పశువులను రక్షించాలని చెప్పింది కానీ పశువధను పూర్తిగా నిషేధించాలని చెప్పలేదు.
నెంబర్ 2. నెంబర్ 3, మీరు చేసుకున్న చట్టాలు, రాష్ట్రాలు చేసుకున్న చట్టాలు గోవధని నిషేధించాలనే సంస్కృతి, వాగ్దానము, విధానము ఉన్న పార్టీలు తెచ్చిన చట్టాల్లో కూడా పశువధ పూర్తిగా నిషేధించలేదు. అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే పశువధ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే పశువధ ద్వారా జరిగే పశువుల నష్టాన్ని నివారించడానికి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి అని దీన్ని బట్టి, ఈ విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ 2017లో వచ్చిన నియమాలను చూస్తే ఎనిమల్ మార్కెట్స్లో నువ్వు స్లాటర్ చేయడానికి వీల్లేదు అనడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటాడు. అప్పుడు మద్రాస్ హైకోర్టులో వాళ్ళ బెంచ్ మధురైలో ఒకటి ఉంది 2017లో. ఆ మధురై బెంచ్లో వీళ్ళు కొందరు యాక్టివిస్టులు అక్కడ ఒక రిట్ పిటిషన్ వేశారు. వేసి కేంద్రం రూల్స్ ద్వారా రాష్ట్ర సబ్జెక్టు మీద, అంటే రాష్ట్రాలకే పరిమితమైన అంశం పైన కేంద్రం తనకు నియమాలు చేసే అధికారం వేరే ఏదో చట్టం కింద ఉన్నది కనుక ఆ నియమాల అధికారాన్ని వినియోగించుకొని ఇక్కడ రాష్ట్రాల మీద పైన ప్రయోగిస్తున్నది అని వాదిస్తే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఒప్పుకున్నది. అవును, ఇది కరెక్ట్. ది గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ది రూల్ మేకింగ్ పవర్ అండ్ కన్వర్టింగ్ దోస్ రూల్స్ ఇన్ టు లా అండ్ ఎంక్రోచింగ్ అపాన్ ది స్టేట్ సబ్జెక్ట్ అని చాలా మంచి తీర్పు చెప్పి స్టే ఇచ్చింది. స్టే ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి లాయర్లు ఉంటారు. వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా ఉంది, మనం వెళ్ళడానికి, అప్పీల్ వెళ్ళడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా చాలా నిశ్చితంగా పరిశీలించింది ఈ అంశాన్ని. పరిశీలించి ఏముందంటే ఆర్టికల్ 25 ఉంది కదా, ఆర్టికల్ 29 ఉంది కదా, మరి నువ్వు పశువుల మార్కెట్, అన్ని మార్కెట్లలో నువ్వు పశువుల వధను నిషేధిస్తే ఈ ఆర్టికల్ 25 మైనారిటీ హక్కులు, ఆర్టికల్ 23 మైనారిటీ వాళ్ళు తమ వ్యాపారాలు చేసుకోవడానికి అటానమీ వాళ్ళకున్న హక్కులు, ఇవన్నీ ఎక్కడ పోతాయి? తర్వాత ఆహారపు అలవాట్లు ఎక్కడికి పోతాయి? మీరు గోవులను చంపి తినకూడదనే పవిత్ర భావన మీకుంటే మీరు దాన్ని పాటించవచ్చు. కానీ ఎక్కడో ఎవడో గోవధ జరిగిన తర్వాత అది ఆహారం కోసం వధించారా లేకపోతే పనికిరాని జంతువులను వధించారా అది ఎవరు పరిశీలించే పరిస్థితి లేదు. గోవధ పైన నిషేధమే లేదు, పూర్తి నిషేధమే లేదు. నిషేధం లేని చోట, నిషేధం లేని సందర్భంలో పశువధ చేసి మాంసాన్ని వాడు తింటూ ఉంటే వాడికి అసలు ఏమాత్రం మాంసం తినడానికి వీల్లేని పరిస్థితి అని అంటే, నన్ను వ్యక్తిగతంగా అడిగితే మాంసం తినొద్దంటే నేను వెజిటేరియన్ కనుక మీరు కూడా వెజిటేరియన్ కావాలంటే అది వేరే విషయం. కానీ వాడు ఒకటి కూడా వాడు తింటూ ఉంటే వాడు నువ్వు తినడానికి వీల్లేదని నేను వెజిటేరియన్, నేను ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అందరూ వెజిటేరియన్గా ఉండాలని నేను నిషేధించే అధికారం నాకు లేదు కదా. ఇది గమనించాలి కదా. ఇది గమనించకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగపరమైన సూత్రాలు, వ్యాపారం చేసే స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)G కింద వ్యాపార స్వేచ్ఛ, తర్వాత ఆహారపు అలవాట్లు, నేను ఏం ఆహారం తింటాను, మరి చైనా వాళ్ళు తెలుసుకుంటే మనకి ఇంకే నవ్వొస్తుంది, వాళ్ళు ఏమేమి తింటారో అవి చూస్తుంటే మనకు నవ్వొస్తుంది. కానీ మనం ఏం చేస్తాం దానికి? వాడి అలవాట్లు, అది హ్యాబిట్. కల్చర్ అంటే ఏమిటి? కన్సాలిడేటెడ్ హ్యాబిట్నే మనం కల్చర్ అంటాం. మన అలవాట్లు కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత ఆ అలవాట్లు ఆచారాలుగా మారి, ఆచారం సంస్కృతిగా మారి, సంస్కృతి నుంచి సాంప్రదాయాలు వస్తాయి, సాంప్రదాయాల ఏర్పాటు అట్లే జరుగుతుంది, సాంప్రదాయాల నుంచి చట్టాలు వస్తాయి. ఇది చట్టాల వనరు కూడా ఒకటి. చట్టాలు ఎటు తయారవుతాయంటే సాంప్రదాయాల నుంచి వస్తాయి, ప్రభుత్వం పార్లమెంట్లో చేసే చట్టాల ద్వారా వస్తాయి, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల ద్వారా వస్తాయి. ఈ 3 వనరులు చట్టాలు రావడానికి. అట్లా మనం కూడా ఇప్పుడు ఒక కల్చర్ ఆఫ్ మైనారిటీ, ఒక హ్యాబిట్ ఆఫ్, ఒక చాయిస్ ఆఫ్ ఫుడ్ ఒక చోట, ఇవి 2. తర్వాత 19(1)Gలో మన రాజ్యాంగంలో రాసుకున్న వ్యాపార హక్కు, మరొక చోట ఆర్టికల్ 25 కింద వారి కల్చర్ని కాపాడాలనుకునే ఒక హక్కు, మరొక చోట ఆర్టికల్ 21 కింద నా ఇష్టం అయింది నేను తింటాను అనే స్వేచ్ఛకు సంబంధించిన హక్కు. ఇవన్నీ కలగలుపుగా ఉన్నప్పుడు దీనికి తోడుగా రాష్ట్రాల సబ్జెక్టు మీద కేంద్రం నియమాల చేసే, ఇంకేదో చట్టం కింద నియమాలు చేసే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కిందకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకొని మధురై హైకోర్టు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన తీర్పు స్టేని పర్మనెంట్ చేసింది. అర్థమైంది కదా? అంటే 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే పశువధ నిషేధం చేయవచ్చు,
పశువేత నిషేధ చట్టాలు చేయవచ్చు. ఇన్ ప్రిన్సిపల్ ఎస్, సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పింది. ఎట్ ది సేమ్ టైం యూ కెనాట్ టోటల్లీ బ్యాన్ ది స్లాటర్ ఆఫ్ బొవైన్ ఎనిమల్స్ అన్నాడు. అంటే మాంసము ఆహారం కింద ఉపయోగపడే జంతువుల వధ నిషేధాన్ని పూర్తిగా చేయడానికి వీల్లేదని చెప్పింది. ఇవి 2 సూత్రాలు పక్కపక్కన ఉండగా 3వ సూత్రం ఏంటంటే నువ్వు రూల్స్ని దుర్వినియోగం చేయదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రాలకి పూర్తి స్థాయి శాసనాధికారాలు, సార్వభౌమాధికారాలు ఉన్న శాసనసభ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఆర్టికల్ 368 కింద నువ్వు 356 కింద తప్ప నువ్వు ఇంకో రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి వీలేదు. రాజ్యాల సార్వభౌమతను కూడా Recording in progress. కేంద్ర టెరిటరీ అంటే మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలకి అధినేత హోంమంత్రి. ఆ హోంమంత్రి ప్రెసిడెంట్ ద్వారా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ హోంమంత్రి ద్వారా ఈ అడ్మినిస్ట్రేటర్స్ ద్వారా పరిపాలిస్తూ ఉంటాడు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం యొక్క స్వరూపం. మనకు ఆ మధ్య తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అన్నారు. దానికోసం ఒక గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి దాన్ని విజయవాడ దాకా విస్తరించాలని మనకు జస్టిస్ శ్రీకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక సజెషన్ ఇచ్చినాడు. రాష్ట్రాలకున్న సార్వభౌమాధికారము ఫెడరల్ వ్యవస్థకు సంబంధించిన రక్షణ కల్పిస్తుంది. కానీ కేంద్ర పాలితం చేస్తే, పాలిత ప్రాంతం చేస్తే ప్రజలకు ఏ హక్కులు ఉండవు. ఇప్పుడు మీరు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తీసుకోండి. కేజ్రీవాల్ కన్నా ఎక్కువ అధికారాలు ఢిల్లీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు ఉంటాయి. 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 3 అక్కడ. ఆ మేయర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. అతనికి ల్యాండ్ మీద పవర్స్ ఉంటుంది, మేయర్కి పోలీస్ మీద కూడా పవర్స్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రికి ల్యాండ్ మీద, పోలీస్ మీద పవర్ లేదు. ఆయన ఏమైనా పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషను, ఇటువంటి డెవలప్మెంట్, టూరిజం ఇవి చేసుకోవాల్సిందే. ఏ పవర్స్ లేవాలి అక్కడ ఉన్న రాష్ట్రానికి. దాన్ని వీళ్ళు ఏం చేశారు మీకు తెలుసా? ఈ మధ్య కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. ఢిల్లీ వంటి ప్రాధాన్యత ఉన్న మన దేశ రాజధాని ప్రాంత కేంద్రపాలిత ప్రాంతంలో ఒక శాసనసభ ఉన్నది, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక మంత్రివర్గం ఉంది. అక్కడ ఏం చట్టం చేశారంటే గవర్నర్కి చెప్పి గవర్నర్ ఒప్పుకోకపోతే నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలేదనే చట్టం చేశారు. నేను ఒక ముక్కలో చెప్తాను, దాని మీద మనం అసలు విడిగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ అంత మనకు టైం లేదు. ఇక్కడ మన సబ్జెక్ట్ లక్షద్వీప్, ఢిల్లీ కాదు. అట్లా చేసి ఒక శాసనసభకు ఎన్నికలు జరిపే వ్యవస్థ ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వాడిని నానా భ్రష్టు పెట్టించి, వాడిని నానా వేధించి, వాడిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి అతను గెలిస్తే చివరికి 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏమని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ షుడ్ రెస్పెక్ట్ ది డెమోక్రటిక్ వర్డిక్ట్ ఆఫ్ పీపుల్ అండ్ ఈ షుడ్ రెస్పెక్ట్ ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పిన తర్వాత కూడా మొన్న మన పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారము లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సీఎం ఈజ్ అ రిపోర్టింగ్ సబార్డినేట్. ఇది పచ్చి నిజం. రాజకీయంగా ఫినిష్ చేయడానికి వీల్లేక రాజ్యాంగ పరంగా సవరణల ద్వారా ఢిల్లీలో ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఫినిష్ చేయడానికి ఈ కార్యక్రమం చేశారు. అంటే ఇట్స్ ఎ పొలిటికల్ బిల్, ఇట్స్ ఎ పొలిటికల్ లా, ఇట్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ లెజిస్లేషన్. మళ్ళీ మన కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే నో డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ పొలిటికల్ బిల్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ క్లారిఫికేషన్ అంటున్నాడు ఆయన. సరే, ఆయన పార్టీ ఆదేశాల అనుసారంగా మాట్లాడతాడు, మన రాజ్యాంగం ఏముందో మనం చూసుకోవాలి. అట్లాంటి సందర్భాలలో ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ లోకల్ బాడీని కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ మొత్తం రాష్ట్రాల సార్వభౌమాధికారం కింద ఉండే సబ్జెక్టులో వారికి ఉన్న అధికారాలను కూడా హరించడానికి మిగతా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తున్న, చాలా సందర్భాల్లో విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోనే ఉన్న ఒక చిన్న
70,000, 65,000, 70,000 జనాభా ఉన్న ఒక చిన్న లక్షద్వీప్ని స్వాధీనం చేసుకుని తమ విధానాలను, తమ ఎజెండాను అమలు చేయడానికి ఎందుకు వెనకడదు. కనుక ఏం చేసింది, అది మనం మాట్లాడుకోవాలి. ఇదివరకు కేంద్ర పాలిత ప్రాంతాలకి చాలా ప్రముఖులైన సివిల్ సర్వెంట్స్ని అడ్మినిస్ట్రేటర్స్గా, గవర్నర్ జనరల్గా, లెఫ్టినెంట్ గవర్నర్గా పంపేవాడు. గవర్నర్లుగా రాజకీయవాదులను నియమించే మాట నిజమే అయినప్పటికీ వాళ్ళు కాస్త అనుభవజ్ఞులు, పరిపక్వత ఉన్న నాయకులు, ఇదివరకు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు, చాలా పెద్ద రాజకీయ అనుభవం ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉత్సాహపడి యాక్టివిస్టుల్లాగా వ్యవహరించకుండా చాలా మెచ్యూర్గా వ్యవహరించే పెద్దలని నియమం చేసేవాడు. ఇప్పుడు గవర్నర్ కాదు, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే అంటారు. ఇంకా ఈయన దాదా నాగర్ హవేలీ కూడా ఈయన గవర్నర్గా, ఈయన లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేవాడు, అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాడు. ఆయనకి అదనపు ఇన్ఛార్జిగా ఈ లాస్ట్ డిసెంబర్లో ఈ లక్షద్వీపులను కూడా ఇచ్చారు. ఈ లక్షద్వీపులను తీసుకున్న తర్వాత ఈ మహానుభావుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాస్త భయంకరంగా ఉన్నాయి. అది మన ముందున్న సవాల్. అయితే ఇంకొక ఆర్టికల్ గురించి నేను మీకు చెప్తాను. ఆర్టికల్ 240 అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ 240 మన రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుపరిపాలన ఇవ్వడం కోసం. ఏ పాలన అండి? సుపరిపాలన. శాంతి, ప్రగతి, సుపరిపాలన. ఈ మూడిటి కోసం విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, ఏం చేయడానికైనా విస్తృతమైన అధికారాలు ఉన్నాయి అని చెప్పింది. చెప్పడమే కాకుండా ఇంకొక మాట ఏం చెప్పిందంటే, ఈ రెగ్యులేషన్స్కి, అంటే ఈ రెగ్యులేషన్ పేరుతో ఈ అడ్మినిస్ట్రేటర్ రాష్ట్రపతి పేరుతో కేంద్ర హోంమంత్రి ద్వారా ప్రొమల్గేట్ చేసే ఈ రెగ్యులేషన్స్కి పార్లమెంట్ చట్టాలకు ఉన్నంత బలం ఉంటుంది అని కూడా రాజ్యాంగంలో ఉంది. ఇక్కడ అసలైన అప్రజాస్వామిక అధికారం ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇది లోపం, రాజ్యాంగంలో ఉన్న పెద్ద లోపం. అంటే కేంద్ర పాలిత ప్రాంతం కదా, కొన్నే ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఏవో పెక్యులియర్ పరిస్థితులు ఉండడం వల్ల, అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉండడం వల్ల వారికి ప్రత్యేక అధికారాలు అవసరము అని ఈ నియమాలు చేశారు. ఖచ్చితంగా ఈ నియమాలు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది, అవుతున్నాయి. ఇప్పుడు మీకు కాశ్మీర్ బాగా ఆలోచించండి. కాశ్మీర్లో ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర ప్రతిపత్తిని, ప్రత్యేక ప్రతిపత్తి పోనీయండి, ప్రత్యేక ప్రతిపత్తి పోయింది, అట్లా పోయింది గంగపాలు. కనీసం రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా దానికి స్ట్రైట్ గా తమ అధికారంలో ఉంచడం కోసం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అంటే ఏంటండి? 240B వస్తుంది. 240B అంటే ఏంటండి? రెగ్యులేటర్స్ చేస్తాం మేము, కేంద్ర అది శాసనసభ, జమ్మూ కాశ్మీర్ శాసనసభతో నాకు పని లేదు, నేను రెగ్యులేట్ చేస్తాను. ఆ రెగ్యులేషనే చట్టం. ఆ చట్టం ఏ చట్టం అనేది? పార్లమెంట్ చట్టంతో సమానం. అటువంటి అపారమైన అధికారాలను చేజిక్కించుకోవడం కోసం ఒక రాష్ట్రాన్ని, ఒక పూర్తి స్థాయి రాష్ట్రాన్ని, ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమే ఒక గొప్ప రాజ్యాంగ వ్యతిరేక చర్య. మీరు కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చడానికి మీకు అవకాశం ఉంది, కానీ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని కేంద్ర పాలితంగా మార్చడానికి అవకాశం మీకు లేదు. ఎక్కడ లేదు రాజ్యాంగంలో. దానికి ప్రెసిడెంట్ కూడా లేదు, ఇదివరకు ఎన్నడూ జరగలేదు. కానీ అటువంటి అధికారాన్ని వారు వాడితే దాన్ని సవాల్ చేసే పరిస్థితి మనకు లేకపోవడం, సవాల్ చేసినా అతి వినే సమయం కోర్టుకు లేకపోవడం, మధ్యలో కరోనా వ్యాధి రావడం, దాంతో రాజ్యాంగ సమస్యలని కట్టగట్టి పక్కన పెట్టేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏదో అర్జెంటు వ్యవహారాలు అనుకున్నవి మాత్రమే వాళ్ళు వింటున్నారు. అదొక మన దురదృష్టకరమైన పరిణామం. ఇప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే, ఈ 240B కింద ఉన్న తన పవర్ని విస్తృతంగా వాడుకోవడానికి, బహుముఖంగా వాడుకోవడానికి ఈయన చర్యలు తీసుకుంటున్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. అయితే ఈయన గురించి ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. ఏమిటంటే, ఇంతకుముందు ఈయన దాద్రా నాగర్ హవేలీ లోపల గవర్నర్గా ఉన్నప్పుడు, దాద్రా నాగర్ హవేలీ దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎన్నికైన ఒక ఎంపీ ఉన్నాడు. ఆయన పేరు మోహన్ దెల్కార్ అని. ఆయన 7 సార్లు స్వతంత్రంగా ఎన్నికయ్యాడు. ఎంత గొప్పవాడై ఉండాలండి! 7 సార్లు లోక్సభకి సొంతంగా ఎన్నికైనాడు. ఆయనే మళ్ళీ మొన్న కూడా ఎన్నికల్లో గెలిచాడు. ఆ గెలిచిన ఎంపీ, ఆయన ట్రైబల్ లీడరు, ఆయన బాంబేలో
బాంబేకి వచ్చి 22 ఫిబ్రవరి 2021న హోటల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఊరి పోసుకొని చచ్చిపోయాడు. మెరైన్ డ్రైవ్లో ఉంది ఆయన ఆ హోటల్, సౌత్ బొంబాయిలో. చచ్చిపోయాడు. చచ్చిపోయడానికి ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాశాడండి. ఎన్ని పేజీలు? 15 పేజీలు. ఏం రాశాడు అందులో? నన్ను దాద్రా నాగర్ హవేలీ పరిపాలకులు, అధికారులు, అడ్మినిస్ట్రేటర్, ఏ అడ్మినిస్ట్రేటర్ అండి? ప్రఫుల్ల ఖోడా పటేల్, ఏది ఇప్పుడు లక్షద్వీప్లో ఉన్న ఈ అడ్మినిస్ట్రేటరు నన్ను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నేను చచ్చిపోతున్నాను. ఏమంటే 7 సార్లు ఎంపీగా ఎన్నికైన ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఎంత మెచ్యూర్ లీడర్ అయి ఉండాలి? అటువంటి మెచ్యూర్ లీడరు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు 58వ సంవత్సరంలో. కెన్ యూ ఇమాజిన్ అండి? ఏమి చేసి ఉండాలండి ఈయన? తెలియదు మనకి. 15 పేజీల ఉత్తరం. అంతకుముందు వీడియో రికార్డ్స్ ఉంటున్నాయి. అంతకుముందు ఆయన ప్రధానమంత్రికి ఉత్తరాలు రాసినాడు, అంతకుముందు హోంమంత్రికి ఉత్తరాలు రాసినాడు, అందరికీ రాసినాడు ఉత్తరాలు. అయ్యా ఇట్లా నన్ను వేధించుగా తింటున్నారు. ఆయనకు మెడికల్ కాలేజ్ ఉందట దాద్రాలో. ఆ మెడికల్ కాలేజీ యొక్క స్థలాన్ని నరేంద్ర మోదీ పేరు మీద ఉన్న ఒక కాలేజీకి డొనేట్ చేశాడు ఆయన. డొనేట్ చేసిన తర్వాత వీళ్ళంతా ఎర్త్ మూవర్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఎర్త్ మూవింగ్ చేసి క్లియర్ చేసుకోవాల్సిన అధికారం వాళ్ళకు ఉంటే వాళ్ళు వచ్చి మెడికల్ కాలేజీ కూడా కూల్చేశారు. పక్కన ఉన్న ఈయన మెడికల్ కాలేజీ కూడా కూల్చేదరు పారేశారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఆయన ఉటంకిస్తూ నా బ్రతుకు దుర్లభం చేశారు, నేను చచ్చిపోతున్నాను. మరి ఆయన దాద్రా నాగర్ హవేలీ వదిలేసి బాంబేకి వచ్చి ఎందుకు చనిపోయినాడు అంటే దానికి కూడా ఆయన జవాబు ఇచ్చినాడు. ఏమనంటే అందులో ఉత్తరంలో జవాబు వేయడం అంటే ముందే రాసినాడు అనమాట. 15 పేజీల ఉత్తరంలో ఏమన్నా అంటే, నేను ఇక్కడ చనిపోతే నా మీద కనీసం వీడు ఎందుకు చచ్చిపోయినాడన్న విచారణ న్యాయంగా జరుగుతుందని ఇక్కడ వచ్చి చచ్చిపోతున్నాను రాశాడు. ఎంత దారుణం అండి! ఒక ఎంపీకి పట్టిన గతి. మన రఘురామరాజు గారిని వారి పోలీసులు తీసుకెళ్లి కొడితేనే మనం గందరగోళం, సంచలనం, సుప్రీంకోర్టు తీర్పులు అవన్నీ చూస్తున్నాం. దీన్ని ఏమనాలండి? చచ్చిపోయాడు, ప్రాణాలు తీసుకున్నాడు ఆయన. ఒక ఎంపీ 7 సార్లు ఎంపీగా గెలిచిన ఒక వ్యక్తి గతి ఈ దుర్గతి అయితే ఇక లక్షద్వీప్లో ఉన్న ప్రజల ఏమనాలి? వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇది బ్యాక్గ్రౌండ్, భయంకరమైన బ్యాక్గ్రౌండ్. ఇక మన ప్రతిపక్షాలు వీళ్ళంతా నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేకత చెప్తున్నారు, ఈయన్ని తొలగించాలంటున్నారు. మరి ఈయనకి ఇంతకు చేసింది ఏమిటని ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గారు ఏం చేశాడంటే ఒక 4 రకాల రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. ఒక రెగ్యులేషన్ ఏమిటంటే పశువధని సంపూర్ణంగా నిషేధించడం. దానికి వివరాలు ఇంకా ఆయన ఏం చెప్తాడో చూడాలి. ఆ వివరాల ప్రకారము ఇదివరకు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర హైకోర్టులు ఒప్పుకున్న రీతిలో ఉన్నాయా ఈ పశువధ నిషేధ నియమాలు లేవా అనేది పరిశీలించాలి. అది పక్కన పెడితే ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా వచ్చే ఇంపాక్ట్ ఏమంటే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ది బీఫ్ అండ్ అదర్ మీట్ ఈస్ టోటలీ ప్రొహిబిటెడ్. ఇది స్ట్రైట్ గా ఇది ఆహారపు అలవాట్ల మీద పడుతుంది. అంటే ఇది గోవధ నిషేధించాలా వద్దా అనే వివాదానికి సంబంధం లేదు దీంతో. పశువధ నిషేధం వల్ల ఏర్పడిన ఆహారపు కొరత, ఆహారం కొనడానికి అమ్మడానికి వీల్లేని పరిస్థితి ఏ విధంగా మనం పరిశీలించాలి. దీని యొక్క ఇంపాక్ట్ సోషల్ లైఫ్ మీద ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏం తినాలి? ఇన్నాళ్ళు మాంసం తినే అలవాటు ఉన్న ఈ మనుషులంతా ఏమైపోవాలి? ఇది ప్రశ్న. ఇంకొక విచిత్రం, ఆ విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం, ఇదివరకు స్కూల్స్ లో మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది కదా, మధ్యాహ్న భోజనంలో ఈ మాంసపు ఐటమ్స్ కూడా ఉండేవి. వాటిని విత్డ్రా చేసేసారు. పూర్తి ఎవరికి లేదనమాట. అందరూ వెజిటేరియన్ గా భోజనం చేయాలి పిల్లలంతా. ఇది ఎవరిని అడిగి చేస్తారు? ఏ ఉద్దేశంతో చేస్తారు తెలియదు, చేసి పట్టేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఇది అటు పక్కన పశు మాంస విక్రయ క్రయ నిషేధం, పశువధ నిషేధం, పరిమిత పరిస్థితులలో పశువధ నిషేధం, పూర్తిగా విక్రయ నిషేధం, పూర్తిగా క్రయ నిషేధం పెట్టేశారు. ఇది ఒక రెగ్యులేషన్. ఇక రెండో రెగ్యులేషన్ ఏమిటంటే
యాంటీ గూండా యాక్ట్ లాంటి ఒక చట్టం. ఏమిటి ఆ చట్టము? యాంటీ గూండా యాక్ట్ అంటే ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు నీకు కారణాలు చెప్పకుండా నేను అరెస్ట్ చేసి లోపల పడేస్తా. సరే, ఇది చెప్పుకునే ముందు ఇంకొక చిన్న మాట చెప్పాలి. ఈ గో పశు మాంసాన్ని అమ్మిన నేరం, ఆ నేరానికి 1 ఏడాది పాటు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా. ఇంకా వాడు ఏమైపోతాడండి? రెసిడెంట్స్ ఏం చేస్తారండి? ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే స్ట్రైట్గా వాడు మాంసం తింటే చాలు, వాడి దగ్గర మాంసం ఉంటే చాలు, వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసేయచ్చు, వాడిని 7 ఏడాది పాటు జైలు పంపించవచ్చు, వాడిని 10,000 వాడి దగ్గర వసూలు చేయొచ్చు. దిస్ ఈస్ ది టెరిబుల్, ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ టెరిబుల్ ఇంపాక్ట్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు వారి యొక్క ఆహారపు అలవాట్లను నేరాలుగా మారిస్తే ఎట్లా? వాట్ ఈస్ ది మీకు తెలుసో లేదో, క్రిమినల్ చట్టాలకు కూడా, అంటే క్రిమినల్ పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేసిన చట్టాలకు కూడా కస్టమ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. కానీ ఇక్కడ కస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్, ప్రసక్తే లేదు. కస్టమే క్రైమ్ గా మారిపోయింది. ఇది దీంట్లో ఉన్న ప్రధానమైన లోపం. ఇక దీనికి తోడు అంటే దీన్ని ఏమంటారంటే లక్షద్వీప్ ఎనిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్స్ 2021. అంటే ఇది గోవధ నిషేధ చట్టం కాదు, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ చట్టం కాదు, ఇది లక్షద్వీప్ లో జంతువుల రక్షణ చట్టం. అది దానికి ఉన్న పేరు. సరే, ఇది మీకు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ చెప్పాను నేను. ఇప్పుడు కంప్లీట్ బ్యాన్ ఆన్ క్యాటిల్ సేల్ చేయొచ్చునా చేయకూడదా అనేది వచ్చింది. అంటే ఏమిటి? బుల్స్, బులక్స్, కౌస్, బఫెలోస్, స్టీర్స్, హైఫర్స్, కావ్స్ అండ్ క్యామెల్స్, ఏ జంతువు అయినా సరే నువ్వు ఇది వధించడానికి వీల్లేదు అని అంటున్నారు. అక్కడ వచ్చింది ఇక్కడ తీవ్రమైన ఇబ్బంది, కల్చరల్ వైలేషన్ ఇక్కడ వచ్చేసింది. దీంతో పాటు ఆర్టికల్ 21 కింద జీవనోపాధి పోతున్నారు. చాయిస్ ఆఫ్ ఫుడ్ మాత్రమే కాదు, లైవ్లీహుడ్ కూడా పోతున్నది. సో కెన్ యూ డిప్రైవ్ లైవ్లీహుడ్? కెన్ యూ డిప్రైవ్ చాయిస్ ఆఫ్ ఫుడ్? కెన్ యూ ఆల్ ఆఫ్ ఎ సడన్ రిమూవ్ ది ఏజ్ ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ non-vegetarianism? Can you do all these things? ఇది క్వశ్చన్. అక్కడ స్టేట్ సబ్జెక్ట్లో మీరు ఎందుకు వేలు పెడుతున్నారు అనేది మరొక పాయింట్. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు యూనియన్ టెరిటరీకి ఉన్న పవరు విస్తృతమైన పవర్. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆ విస్తృతమైన పవర్ని ఈ విధంగా వాడుతున్నారు. ఇక ఇందులో ఏముంటుందంటే ఇది ఏమిటి? యాంటీ గూండా చట్టం. నెక్స్ట్ చట్టం యాంటీ గూండా చట్టం. అంటే ఏమిటి? నీవు ప్రభుత్వ విధానాలను విమర్శించిన, ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకపరిచే విధంగా నువ్వు నిరసనలు వ్యక్తం చేసినా, ఏం చేసినా సరే అదొక ఇదైపోతుంది, ఏది ఒక నేరం అయిపోతుంది. ఆ నేరం కింద మిమ్మల్ని యావజ్జీవ జైలు కూడా పెట్టడానికి వీలు ఉంటుంది. ఇంకొక విచిత్రం అండి, ఈ పశువులకు సంబంధించి ఇంకొక మాట నేను మర్చిపోయా చెప్పడం. అది ఇంకో సీరియస్ పాయింట్. ఏమిటంటే, అది ఒకవేళ ఎవరి దగ్గరైనా మాంసం ఉందనుకోండి, వాడు క్యాంటీనో మరి ఇల్లో ఏదో వాడి దగ్గర పొజిషన్, ఇఫ్ ఈజ్ హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ ఎ క్వాంటమ్ ఆఫ్ ఎ మీట్, దాన్ని వీడు పశు సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నేరం చేసి ఆ మాంసాన్ని సేకరించి ఉన్నాడు అని ప్రెజ్యూమ్ చేస్తుంది చట్టం. లా విల్ ప్రెజ్యూమ్, అండ్ దెన్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం టు ప్రూవ్. లేదు నేను చేయలేదు, ఇది నేను కొనలేదు, ఇదేదో ఎట్లాగో వచ్చింది అని వాడు రుజువు చేసుకోవాలి. చేసుకోకపోతే వాడు జైలుకి పోతాడు. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది నేర న్యాయ చట్టాల్లో ఎప్పుడు కానీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిందను వేసే ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది, కానీ నిందను మోసే నిందితుడి పైన ఉండదు. కానీ ఇక్కడ రివర్స్ చేశారు. ఇది ఒక దారుణమైన అధికారం. ఇక 48 డైరెక్ట్ను వీళ్ళు వాడుకుంటున్నారు. ఇదివరకు ఎన్నోసార్లు హైకోర్టులలో ముందు ఈ విషయాలు వచ్చినప్పుడు కాన్షియస్ పొజిషన్ ఉన్నప్పుడే దాన్ని మీరు నేరంగా భావించాలి. పొజిషన్ యొక్క క్రిమినాలిటీని ప్రిజ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. కానీ వీళ్ళు అటువంటి ప్రిజంప్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఎన్నో హైకోర్టులు చాలా స్పష్టంగా ఏం తీర్పు చెప్పినాయంటే, ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లని నిషేధాల ద్వారా, చట్టాల ద్వారా మార్చడానికి ప్రయత్నించడం ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛకి భంగకరం అని
చాలా చాలా తీర్పులు ఉన్నాయి. అది మనం కామన్ సెన్స్కి సంబంధించిన విషయం, మనం దాని గురించి ప్రత్యేక చర్చ అవసరం లేదు. కానీ ఈయన ఈ పటేల్ గారు మాజీ గుజరాత్ హోంమంత్రి, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా రాజకీయ నాయకుడు. ఆయన గుజరాత్లో తప్ప ఆయనకి ఇంకెక్కడ పరిపాలనా అనుభవం లేదు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ మనకు గవర్నర్, ఆయన మనకు అడ్మినిస్ట్రేటర్. ఈయన ఏం చేశాడు, ఈ స్కూల్స్ మిడ్ డే మీల్స్ లోంచి ఇంతకుముందు నేను అన్నట్టుగా మటన్, చికెన్ వంటి పదార్థాలు తీసేశారు. దీనికి తోడు ఇంకొక చట్టం చేశారండి. అంటే కల్చర్కి సంబంధించిన ఏ విధంగా చట్టాలు చేశారనేది మనం తెలుసుకోవాలి. ఆ చట్టం ఏమిటంటే, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికలలో పాల్గొనడానికి వీల్లేదు, నిషేధం. ఇటువంటి కేసు కనుక ఇన్ ప్రిన్సిపల్ మనం సపరేట్గా ఈ ప్రిన్సిపల్ గురించి చర్చిస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు చెల్లుతాయని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులు చెప్పినాయి. కానీ లోకల్ కండిషన్స్ని పరిశీలించి అక్కడ ఎవరు ఉంటున్నారు, వారి జీవితం ఏమిటి, వారి సంస్కృతి ఏమిటి అని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు 97% మంది ముస్లింలు ఉంటే మీకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్న ముస్లింలు మీకు దొరుకుతారా? లక్షద్వీప్లో 65,000 మందిలో 60,000 మంది అనుకోండి, 65,000 మందిలో 97%, 96 అంటే 60,000 మంది అనుకోండి. 60,000 మందిలో మీకు దొరుకుతారా? అంటే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎవరు పోటీ చేయాలి? ఎవరు ఉండాలి? ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? గుజరాత్ నుంచి రావాలి, ఢిల్లీ నుంచి పోవాలి, ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? కనుక స్థానికులను మొత్తం హోల్సేల్గా ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించే వ్యవహారం ఎంతవరకు కరెక్ట్? ఇది నెక్స్ట్ పాయింట్. ఇక్కడ కూడా మీకు జనాభా పెంచుతున్నారు, వారిలో మనము చైతన్యం పెంచాలి, జనాభా పెంచకుండా మనం చూడాలి. ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా, మన దేశ సమస్య జనాభా, ఇవన్నీ కరెక్టే. కానీ మీరు ఇంతమంది పిల్లలను కనడానికి వీల్లేదు, కంటే నేరము, లేదా కంటే మేము ఎన్నికల్లో పాల్గొనలేము అనడం ఎంతవరకు కరెక్ట్? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇక్కడ ఒక సీరియస్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఇక్కడ కూడా జరుగుతున్నది. ఇది ఇక ఆర్థిక రంగం. ఈ ఆర్థిక రంగంలో కూడా రాజ్యాంగ వ్యతిరేకత, ఇందులో కూడా రాష్ట్రాల వ్యతిరేకత, ఇందులో కూడా కల్చర్ వ్యతిరేకత, ఇందులో కూడా ఎకాలజీ వ్యతిరేకత. ఇది ఇంకొక సమస్య. అదేంటంటే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021. ఇందులో ఏమంటారు ఈయన, మేము ల్యాండ్ ఓనర్షిప్, ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే కాదు, ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు ఇక్కడ ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో. మీకు తెలుసో లేదో, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి విపరీతమైన అధికారాలు ఉంటాయి. మీకు అడ్మినిస్ట్రేటర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో, లెఫ్టినెంట్ గవర్నర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో వాడికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, నా టౌన్ ప్లానింగ్కి ఈ భూమిని సేకరించడం అవసరం, ఈ భూమిని వదిలేయడం అవసరం అని ఆయన నిర్ణయిస్తే, వన్స్ దట్ ప్లానింగ్ ఈజ్ అప్రూవ్డ్, యూ కాంట్ టచ్ హిమ్ అండ్ యూ హావ్ టు గో బై దాట్. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇక్కడ ఈయన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్లో ఈయన చేసింది ఏంటంటే, ఈ అధికారాలు ఉండగా, ఈ అధికారాలు ఎట్లా వాడి దగ్గర ఉన్నాయి ఉండగా, అదనంగా ఏమంటున్నాడు, ల్యాండ్ ఓనర్షిప్ మారుస్తాను, ల్యాండ్ యూసేజ్ మారుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మారుస్తాను అనే చట్టం. అంటే ఏమిటి, అడ్మినిస్ట్రేటర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కూర్చుంటే, కలెక్టర్ గారు ఒకటే కలెక్టర్ ఉంటాడు 65,000 మందికి, ఎక్కువ కలెక్టర్లు ఉండరు. వీళ్ళంతా కూర్చొని ముగ్గురు కనుక నిర్ణయించుకుంటే ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు, అది అభయారణ్యమైనా స్వాధీనం చేసుకోవచ్చు, పర్యావరణ పరిరక్షిత ప్రాంతమైనా స్వాధీనం చేసుకోవచ్చు, ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అయినా స్వాధీనం చేసుకోవచ్చు, ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ యొక్క సౌందర్యాన్ని దెబ్బతీసేందుకైనా సరే తీసుకోవచ్చు. ఇది స్వీపింగ్ పవర్స్ అంటారు వీటిని. ఈ భయానకమైన స్వీపింగ్ పవర్స్ ఇచ్చి ఆయనకి దీంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దేంట్లో ఈ విపరీతమైన అధికారాలను వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మన దృష్టికి రాని కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇప్పటికే నేను 45 నిమిషాలు మాట్లాడుతున్నాను, ఇంకొక 5-6 నిమిషాలు చెప్తాను. డైరీ ఫార్మ్స్
మీకు అక్కడ లక్షద్వీప్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరీ ఫార్మ్స్ని ప్రోత్సహిస్తుంది విస్తృతంగా. ఉన్నట్టుండి మొత్తం డైరీ ఫార్మ్స్ని మూసేశారు. ఎందుకు మూసారో తెలియదు. ఎందుకు మూసారంటే వాళ్ళు ఏం చెప్తారు, లేదు అన్ని మూసేసాము, యానిమల్స్ అన్నింటినీ మేము వేలం వేస్తున్నాం. ఏంటి జంతువులన్నింటి వేలం వేసేస్తారు, మూసేసి. ఇది ఇక ఫిషర్మెన్ కట్టుకున్న కోస్ట్ లైన్లో కట్టుకున్న అనేక గుడిసెలను తీసిపడేశారు. ఎందుకు తీసిపడేశారంటే తెలియదు. తర్వాత మంగళూరు నుంచి కేరళలో ఉన్న మంగళూరుకి, కేరళ పక్కన ఉన్న ఈ కర్ణాటకలో ఉన్న మంగళూరు నుంచి ఈ మన లక్షద్వీప్కి అనుసంధానం చేసిన పోర్టు బేపోర్ కోచి. ఈ పోర్టుల ద్వారా చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేరళలో కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమైన ప్రభుత్వం లేదు, ఎన్నికల్లో ఓడిపోయారు. కేరళతో లక్షద్వీప్ సంబంధం ఉంది కనుక లక్షద్వీప్ వ్యాపార ప్రయోజనాలు రక్షింపబడే అనుసంధానం, ఈ నౌకా అనుసంధానం, జలసంధానం ఏదైతే ఉందో బేపూర్లో, కోచిలో, వాటిని డైవర్ట్ చేసి వేరే ఐలాండ్స్కి తరలించేశారు వీళ్ళు ఇక్కడ అధికారులు. ఎందుకు చేశారండి? దీనివల్ల ఏం ప్రయోజనం చెప్పరు. తర్వాత ఇంకా తీవ్రమైన అంశం ఏంటంటే వందలాది కాంట్రాక్ట్ లేబర్లు, కార్మికులు, యూనియన్ టెరిటరీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వందలాది కాంట్రాక్ట్ కార్మికులను ఉన్నట్టుండి తీసవతల పడేశారు. క్యాజువల్ కార్మికులు, కాంట్రాక్చువల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ తీసేశారు. కొన్ని వందల మంది ఉద్యోగాలు కోల్పోయినారు. ఏమంటారంటే నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోదు, మాకున్న కొత్త అవసరాలకి మీకు చదువు లేని మీరు పనికిరారు అని తీసిపడేశారు. ఇక ఫైనల్ స్ట్రోక్ ఏంటంటే దారుణమైన స్ట్రోక్. ఈ 65,000-70,000 ఉన్న పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతాన్ని కోవిడ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని డిసెంబర్ వరకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాక్టీసెస్ కొని డెవలప్ చేసుకొని రక్షించుకుంటూ వస్తే ఈ మహానుభావుడు వాటన్నింటిని లిఫ్ట్ చేసేసినాడు. లిఫ్ట్ చేసి ఇప్పుడు పేషెంట్స్ని ఏ విధంగా పంపించాలి అనే ఒక ఇది ఉంటుంది, వాటిని కూడా మార్చేశారు. అంటే ఏ రూట్లో, షిప్లో తీసుకెళ్ళాలా, ఫ్లైట్లో తీసుకెళ్ళాలా, ఇవన్నీ మార్చేసటం వల్ల ఈ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అని మార్చడం వల్ల అక్కడ కోవిడ్ పెరిగిపోయింది, ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయినాయి, చాలా మంది చచ్చిపోతున్నారు. ఇది మరొక సమస్య. వీటన్నిటి ఇంకొక పెద్ద రెగ్యులేషన్ ఏంటంటే టూరిజం డెవలప్ చేయడానికి అని చెప్తూ వీళ్ళు ఏమంటారంటే ఈ ఆల్కహాల్ సేల్ అంటే మద్య విక్రయం పైన చాలా నిషేధాలు ఉన్నాయి ఇదివరకు లక్షద్వీప్లో. అవన్నీ ఎత్తేసి ఎక్కడ పడితే ఎక్కడ మీరు మద్యం అమ్ముకోవచ్చు అని టూరిజం డెవలప్ చేస్తాం, మాల్దీవులు లాగా చేస్తాం, మీరు బాగా వెనకబడి ఉన్నారు, మిమ్మల్ని అంతా ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం, వ్యాపారం చేస్తాం అని చెప్పి ఆల్కహాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టారు. ఇప్పుడు మీరు ఇక జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే నోరు మూసుకొని ఉండాలి. మిడ్ డే మీల్లోంచి ఇదివరకు ఇస్తున్న ఆహారపు వస్తువులు, ఆహార పదార్థాలు తీసేస్తే నోరు మూసుకోవాలి. మీ ల్యాండ్ ఏ విధంగా అక్వైర్ చేసినా, మీ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ని మార్చేసినా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి విపరీతమైన అధికారాలు ఇచ్చినా మీరు మాట్లాడడానికి వీల్లేదు. మీరు చేయగలిగింది ఏమిటంటే మందు కొట్టి పడుకోవడం అంతే. ఎందుకంటే ఆల్కహాల్ విపరీతంగా మేము అమ్మేస్తాం, మీరు తాగేసేయండి. మీరు ఈ విధానాలను విమర్శిస్తే మిమ్మల్ని యాంటీ గుండా యాక్ట్ కింద మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పే ఒక దారుణమైన పరిస్థితి ఇక్కడికి వచ్చి కూర్చున్నది. ఇది ఇవాళ లక్షద్వీప్లో ఉన్న సమస్య. అయితే బాగా ప్రొటెస్ట్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రభావం వందలాది ప్రజల మీద ఉండడం వల్ల మెరైన్ ప్రొటెక్షన్ వాచర్స్ని కూడా తీసేయడం వల్ల, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నుంచి టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసేయడం వల్ల, ఇతర డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా
వీళ్ళని తీసేయడం వల్ల, ఫిషింగ్ షెడ్స్ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల స్థానిక జనం లోపల విపరీతమైన అలజడి, టెన్షన్ వచ్చి కూర్చున్నాయి. వీటన్నిటి కారణంగా అక్కడ ఆ ఐలాండ్ ఈజ్ ఆన్ బాయిల్ అంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితి లక్షద్వీప్లోకి వచ్చింది. వీటి నుంచి రక్షించమని విపరీతంగా ప్రొటెస్ట్లు కూడా వచ్చినాయి. బీజేపీ నాయకులు కూడా, యువమోర్చా నాయకులు చాలా మంది రిజైన్ చేసినారు. బీజేపీ అధ్యక్షుడు కూడా అమిత్ షాకు వెళ్ళి రిప్రజెంట్ చేశారు. ఇటీవల అమిత్ షాని కలిసినప్పుడు, ఈ బీజేపీ డెలిగేషన్ కలిసినప్పుడు, మేము స్థానికులను కన్సల్ట్ చేయకుండా ఏది చేయమన్నారు. మరి ఇవన్నీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఎట్లా వచ్చినాయి ఎవరిని కన్సల్ట్ చేయకుండా? అసలు ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ చేయడం ఏమిటి అనేది ఒక తీవ్రమైన అంశం. కేరళతో సంబంధాలను ధ్వంసం చేయడానికి వీరు ఇవి చేస్తున్నారు అని కేరళ ముఖ్యమంత్రి విమర్శించినాడు. ఈ క్వశ్చనబుల్ ఎజెండాని ఈ ద్వీపం మీద మోపడం అనేది కరెక్ట్ కాదనే విమర్శ ఎక్కువ వచ్చింది. అక్కడ IUML లీడర్స్ కూడా దీన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది పరిస్థితి చాలా టర్బులెంట్గా ఉంది. బహుశా ఈ ప్రజా వ్యతిరేకత వల్ల కొంత ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాయే తప్ప ప్రజలు ఒప్పుకోవట్లేదని పాలసీలు మార్చుకునే ఒక విశాల హృదయం ఉందో లేదో మనకు తెలియదు, లేదని మనకు కనపడుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో లక్షద్వీప్ అనేది ఒక తీవ్రమైన రగులుతున్న ద్వీపంలాగా తయారైంది. ఇక్కడ ఉన్న రాజ్యాంగ వ్యతిరేక, ఆర్థిక అభివృద్ధి వ్యతిరేక, సుస్థిర అభివృద్ధి వ్యతిరేక చర్యలని, అప్రజాస్వామిక చర్యలని మనము విమర్శించడమే మనకున్న ఏకైక మార్గం. వీటిలో ఉన్న లోపాలని ప్రజలకి చెప్పడం మన ధర్మం. ఈ ఆర్టికల్ 19(1)A అంటే వాక్ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకొని ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను విమర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ నేను ముగిస్తున్నాను. నారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నారాయణ గారు అయిపోయింది. శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి పాయింట్ ఏంటంటే, మాకు డిస్కషన్ ఛాన్స్ ఇద్దాం. ఇందాక డైరీ విశేషాలు చెప్పారు కదా, వాళ్ళు గుజరాత్ లో అమూల్తో ఒప్పందం చేసుకుంటున్నారు. గుజరాత్ నుంచి అమూల్తో చేసి మాల్ అది తెప్పించుకుంటున్నారు ఇప్పుడు. అందుకని దాన్ని క్లోజ్ చేశారు ఇక్కడ. అది రెండవది, అక్కడ ప్రొటెస్ట్ ఈరోజు 2 గంటల క్రితం కూడా నేను లక్షద్వీప్ లో ఉన్నటువంటి మా పార్టీ కమిటీ మాట్లాడాను. వాళ్ళు నేహాధ్యక్ష ఉన్నారు, దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంటర్నెట్ రాలేదంట వాళ్ళకి. లేకపోతే మన జూమ్కి వచ్చుండేవాళ్ళు, పాప మీటింగ్కి వచ్చుండేవాళ్ళు. ఇంటర్నెట్ లేదా? వాళ్ళు రీచ్ అవుతారు. అంటే కట్ చేశారా? అదే నా డౌట్, అదే ఇంటర్నెట్ పనిచేయడం అంటున్నాడు. వాళ్ళంతా నేహాధ్యక్ష శిబిరంలో కూర్చో ఉన్నారు. తర్వాత ఆ ప్రాంతంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు కూడా లోపల పోవడం లేదు ఇప్పుడు. అవును, ఇది బాధ. అంటే కేరళ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా పోవాలని ట్రై చేస్తే వాళ్ళకు పర్మిషన్ లేదు. ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్న బినయ్ విశ్వం రాజ్యసభ సభ్యుడు, అతను అప్లికేషన్ పెట్టుకుంటే 2 మార్కులు రిజెక్ట్ చేశారు. అంటే బయట వాళ్ళని ఎవరికి లోపల పోయడం లేదు, ఇంక్లూడింగ్ దేర్ ఓన్ ఎంపీ. బయట కాదు, వాళ్ళ ఎంపీ రానియడం లేదు. సార్ చాలా దుర్మార్గమైనటువంటి పనులు జరుగుతున్నాయని చూస్తాను. అందుకని ఇది చాలా సీరియస్ సమస్య. దేశవ్యాప్తంగా దీన్ని సాలిడారిటీ ప్రకటించకపోతే ఆ చిన్న రాష్ట్రం తట్టుకోలేదు కేంద్ర ప్రభుత్వం. అదొకటి. దాన్ని మీరు చెప్పినట్టుగా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు, పైకి చట్టాలు ఎంత అందంగా కనిపించినా లోతు చాలా ప్రమాదంగా ఉన్నటువంటి పద్ధతులు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంత రాక్షసత్వం ఉందనేది అర్థమవుతాం. చట్టాలు చూస్తే ఏమవుతుంది, మాకేం అర్థం, అది చూస్తాం, ఏదో ఒక చట్టం పెట్టాలనుకుంటాం. దానిలో లోతైనటువంటి విశ్లేషణ చేస్తే ఈ కషాయ వాడు కూడా కొంచెం పాప బిడ్డతో నవ్వుతాడు పుట్టేళ్ళని, అది కనపడాలి. ఇప్పుడు నేను మన కామెడీ ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఎవరైనా మాట్లాడేటుకుంటే వాళ్ళకి మాట్లాడమని కోరుతా ఉన్నాను. ఓకే, నేను అందరినీ అన్మ్యూట్ చేస్తాను, బట్ మాట్లాడే వాళ్ళు మాత్రమే చేసుకోండి, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. అది చెప్పు, ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాత్రమే చేసుకోండి, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. ఎవరన్నా మాట్లాడేది ప్రశ్న అడిగేది ఉంటే అడగచ్చు, మీరే డైరెక్ట్ గా అడగండి. సుధాకర్ గారు, రాజని మాట్లాడండి.
రైట్ లక్షద్వీప్ ప్రజలు మేము పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో చేరుతాము అనే ఒక కాంక్ష చూపిస్తే అలా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? శ్రీధర్ గారు శ్రీధర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీధర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒక మాట చెప్పండి శ్రీధర్ గారు. అన్మ్యూట్ చేసుకోవాలి. నేను మాట్లాడతా చెప్పాలి. రజనీ అడిగిన దానికి ఒక మాట, ఆడొక కాంట్రవర్సీ వచ్చింది. రజనీ వేసిన ప్రశ్నకి ఇందాక రజనీ వేసిన ప్రశ్న, లక్షద్వీప్ ప్రజలు కేరళలో మంచి కావడానికి ప్రతిపాదన ఉందని అడిగింది. కాంక్ష, వాళ్ళు ఒక కాంక్ష ఎక్స్ప్రెస్ చేస్తే అదే ఎక్కడికి వస్తున్నా, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం లేదు. పొరపాటున మన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాష్ బాబు ఒక ఆర్టికల్ రాశాడు మొన్న. అందులో వాళ్ళని కేరళలో మెర్జ్ చేసుకుంటే బాగుంటుంది చెప్తే అది ఎవరు ఒప్పుకోలేదు, సిపిఐ కూడా ఒప్పుకోలేదు. కరెక్ట్ కాదని చెప్పేసి అందువల్ల వాళ్ళ ప్రజలు ఒప్పుకోరు. అంతెందుకు యానం ఉంది, యానం వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవడం లేదు కదా. అందువల్ల వాళ్ళు కూడా రైట్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. పొరపాటు ఏమన్నా దాని జోలికి వెళ్తే అది చాలా లింక్స్ చాలా ఉంటాయి దేశం మొత్తం మీదుగా. అందువల్ల వాళ్ళు కోరడం లేదు, మనం కోరడం కరెక్ట్ కాదని చెప్పేసి తీర్మానం చేసుకున్నాం. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రశ్న అడిగి అడగండి. ఓకే విజయ్ గారు, నేను చంద్రశేఖరరావు అండి, మాట్లాడమంటారా? మాట్లాడండి. శ్రీధర్ గారు, ఈ కేంద్ర ప్రభుత్వం ఆ పటేల్ గారిని ఇక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహమ్మద్ ఫాజిల్ ఎంపీ గారిని కూడా పక్కన పెట్టి లోకల్ బాడీస్ వాటిని ఫంక్షనింగ్ చేయకుండా, కన్సల్ట్ చేయకుండా ఏకపక్షంగా దుందుడుగా అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీరు వివరించారు, ధన్యవాదాలు. అయితే ఇవన్నీ కూడా ఇటీవల క్వాడ్ ఏదైతే 4 దేశాలతోటి క్వాడ్ అనేది ఏర్పడిందో, ఈ హిందూ మహాసముద్రంలో రెడ్ సీ ప్రాంతంలో ఈ 4 చైనా యొక్క ఆధిపత్యాన్ని, చైనా యొక్క పెత్తనాన్ని నిరోధించే దానికోసరంగా అమెరికా తోటి కలిసి ఇక్కడ సీలో జరిగేటువంటి రవాణాలు మొదలైనటువంటి వాటికి ఒక బేస్ గా భౌగోళికంగా ఈ లక్షద్వీపులు అనేటువంటివి ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఈ పేరు చెప్పకుండా, ఈ వ్యవహారాల గురించి మాట్లాడకుండా దీని వెనక అంతర్జాతీయ కుట్రలు ఉండొచ్చు అనేటువంటి ఒక సందేహం ఉన్నది. అదొకటి. రెండోది, మీరు చెప్పినప్పుడు లక్షద్వీపులకి సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి, కేరళకి సంబంధించినటువంటి పోర్టు రవాణాలని డైవర్సిఫై చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఈ అదానీ గారి కన్ను ఏమైనా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం అలాగే గంగవరం పోర్టులు కూడా అదానీ గారు తీసేసుకోవడం జరిగింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు పోర్టులన్నింటినీ కూడా అదానీ గారి క్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కూడా, చిన్న ప్రాంతమే కాబట్టి, కీలకమైన ప్రాంతం కాబట్టి, స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతం కాబట్టి, ఇప్పుడు వాళ్ళు ఒక పేరు కూడా ఏదైతే మాల్దీవుల్ని ప్రస్తావించారో, మాల్దీవులు మాదిరిగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైనా ధ్వంసం చేసేదానికి ముందు పాలకులు చెప్పేటువంటి మాటలు ఈ అభివృద్ధి అనేటువంటిది అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ అదానీకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆ తర్వాత అంతర్జాతీయంగా క్వాడ్ లో
ఒక భాగంగా ఈ రవాణా, సముద్ర రవాణాల మీద అంతర్జాతీయమైనటువంటి వ్యవహారాల్లో నేరుగా చురుగ్గా డైరెక్ట్ గా పాల్గొనేదానికి ఒక యత్నంగా దీన్ని మనం భావించవచ్చా? ఈ రెండు విషయాలు కొద్దిగా క్లారిఫై చేయవలసింది కోరుతున్నాను. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున హఠాత్తుగా ఇది చేయడానికి వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయి? జాతీయ రాజకీయాల, వ్యాపార ప్రయోజనాల, కార్పొరేట్ లాభాల ఆర్జన ప్రయోజనమా, లేక మీరు అన్నట్టుగా అంతర్జాతీయంగా వాళ్ళకి ఏమైనా కొత్త ఈ సంబంధాలు ఏమైనా రాబోతున్నాయా అనేది మనం ఎంతసేపటికి ఊహాగానాలే కానీ మనము పాసిబిలిటీ ఉందని అనుకోవాల్సిందే కానీ మనకు ఖచ్చితంగా ఏం చెప్తాం చెప్పలేము. కాకపోతే డెఫినెట్ గా ఇందులో ఏవో దురుద్దేశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి కల్చరల్ హిందూ ముస్లిం ద్వేషం ఉంది, కమ్యూనిస్ట్ ద్వేషం ఉంది, తర్వాత వ్యాపార ప్రయోజనాల లక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళకి వ్యాపారం ముఖ్యం కదా, అన్నిటికన్నా ముఖ్యం. ఇంతకుముందు చెప్పిన నారాయణ గారు డైరీ ఏదో పడగొట్టారా, నేను నాకు అంతుపట్టలేదు అని చెప్పారు. ఇట్ మస్ట్ బి ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ అమూల్ అని. అంటే అట్లా ఈ వ్యాపార ప్రయోజనాల కీలకమైన లక్ష్యాలు వాళ్ళకి ఉన్నప్పుడు అది జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఆ ఉద్దేశాలు ఉండవచ్చు, మనం చెప్పలేము. కాకపోతే మనం రాజ్యాంగ పరిధిలో ఆ పునాది మీద నిలబడి మనం అడగాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన అమెరికాని సపోర్ట్ చేస్తాడా, చైనాని సపోర్ట్ చేస్తాడా అనే విధానాలకు సంబంధించి మనం ఏమైనా సవాల్ చేయగలుగుతాం? కాకపోతే నువ్వు లక్షద్వీప్లో నువ్వు చేసే కార్యక్రమాలు రాజ్యాంగబద్ధమా కాదా, న్యాయమా కాదా, ప్రజల ఎకాలజీని రక్షించదా, ఇవే కదా మనం అడగాల్సింది. ఉంటే మీరు అన్నట్టు ఆ దురుద్దేశాలు ఉండొచ్చు. నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ లేదు. ఉందా లేదా మనం తెలుసుకోవాలి. ఇంకెవరన్నా మాట్లాడినారు? ఇంకా ఎవరన్నా ప్రశ్న ఏమన్నా అడిగేది ఉంటే అడగండి. చెన్నకేశ్వరరావు గారు, మీరు కావాలంటే అన్మ్యూట్ చేసుకోండి. మీరే, నేను అందరినీ అన్మ్యూట్ చేసేసాను. ఎవరన్నా ప్రశ్నలు అడిగేవాళ్ళంటే అడగచ్చు, లేకపోతే క్లోజ్ చేస్తాం. హలో హలో ఎవరు? హలో, నేను జానకిరామ్ అండి. మాట్లాడండి జానకిరామ్ గారు. ఇప్పుడు దీనికి మొత్తం భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దీని మీద ప్రొటెస్ట్ చేసేటువంటి కార్యక్రమం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారండి? ఎందుకంటే ఇందులో రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. డెమోక్రటిక్ రైట్స్ అలాగే హ్యూమన్ రైట్స్ అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు కలిపి ఏదన్నా దీని మీద ఒక లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ ఒకటి చేసేటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా అనేది నా ప్రశ్న. అంటే అది పార్టీలు డిసైడ్ చేయాల్సింది అండి. నేను ఒకటి కొంచెం ఇంటర్వ్యూన్ అవుతాను. నిన్న మేము అది ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా లెవెల్లో పెట్టాం. మేము పెట్టినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేశారు. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు దాదాపు ఉంటారు. అయితే మేమేంటంటే ముందు ప్రెసిడెంట్ కి లెటర్ పెట్టాలి, ఒక మెమోరాండమ్స్ తయారు చేస్తున్నాము. అది రేపటి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత తయారు చేసి మొత్తం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మళ్ళీ రిస్టోర్ చేయాలని, ఏదైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడో అతన్ని వెనక్కి రప్పించాలని ఈ నిర్ణయాల మీద మేము చేసాం. మొన్న 2-3 రోజుల క్రితం చేసాం. మేము కూడా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ కింద మేమంతా మొత్తం దేశవ్యాప్తంగా చేయాలని, వీలైతే ఈ 8th నాడు జరగబోయే వీళ్ళ ప్రొటెస్ట్ లో కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా ఆ రోజు నిరసనగా ఎవరైనా మాట్లాడేది ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, కాస్త మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మీరు ఫోన్లు కూడా దీంట్లోనే మాట్లాడుతున్నారు అందరూ. మాట్లాడండి నారాయణ గారు. ఇప్పుడు ఆయన అడిగింది పొలిటికల్ ప్లాట్ఫామ్. అదే పొలిటికల్ ప్లాట్ఫామ్ తో సాల్వ్ చేయగలం. అవును, అది సిపిఎం ఈ పార్టీకి ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవుతా ఉంది. దేశవ్యాప్తంగా అందరినీ కలుపుకోవాలని ప్రయత్నించిన కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అయినా సరే జాతీయ స్థాయిలో దీనికి కావాల్సిన కార్యాచరణ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా కొలిక్కి రాలేదు. తప్పనిసరిగా అటువైపు ప్రయాణం సాగిస్తా ఉన్నారు. నారాయణ గారు, మీ వెనకాల స్క్రీన్ లో కనపడుతుంది, అది లక్షద్వీపేనా?
టీవీలో పెట్టా లక్ష చాలా చాలా బాగుంది వ్యూ. లక్షద్వీప్ వాళ్ళ యూట్యూబ్ పెట్టేసారు దాంట్లో అంత వస్తా ఉంది మొత్తం. చాలా బాగుంది. అంత టూరిజం సెంటర్ అది. అవును. ఎవరైనా మాట్లాడుతున్నారండి? సుధాకర్ రెడ్డి గారిది ఏదో కనపడుతుంది. ఏం లేదమ్మా. ఓకే ఓకే ఓకే. ఎవరు లేకపోతే క్లోజ్ చేస్తాం. మరి పూర్ణచంద్ర గారు, చంద్రశేఖర్ గారిని చంద్రశేఖర్ గారు మీరే వందన సమర్పణ చేసి క్లోజ్ చేసేయండి. చంద్రశేఖర్ గారు, విజయ్ గారు మీరే. ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సబ్జెక్ట్ ని, ఆ సబ్జెక్టులో స్వయంగా నారాయణ గారి అధ్యక్షత వహించి దీనికి శ్రీధరాచార్యులు గారిని ఆహ్వానించి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందరితోటి పంచుకొని అనేక మంది ముఖ్యులు, యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ జూమ్ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా దీనికి తన యొక్క సందేశాన్ని, ఉపన్యాసాన్ని, వివరణని ఇచ్చినటువంటి శ్రీధర్ గారికి, అలాగే అధ్యక్షత వహించి దీన్ని సభని సజావుగా నిర్వహించడంలో చొరవ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని నిర్వహించినటువంటి డాక్టర్ నారాయణ గారికి, అలాగే దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మా డైరెక్టర్ గారు చంద్రరావు గారు, అలాగే ఎప్పుడు కూడా ఈ జూమ్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడంలో, టెక్నికల్ ల్యాబ్స్ లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించడంలో చాలా కీలకమైనటువంటి ఈ మార్గదర్శకత్వాన్ని, నిర్వహణని చేస్తున్నటువంటి డాక్టర్ సుధాకరు, అలాగే శ్రీమాన్, వీరికి ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలని ఇతోధికంగా కోరుతూ ఈ సమావేశం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం.